మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మా ప్రభుత్వం కంటే కూటమి సర్కారే ఎక్కువ అప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అప్పు ఎక్కడికి పోయిందో చెబుతూనే సామాన్యుడి శ్రేయస్సే మా పరిపాలన ధ్యేయమని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కారే అప్పు చేసింది. 1,47,655 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అయితే ఈ డబ్బు ఏమైంది, ఎక్కడ ఖర్చు చేశారు? దీనిపై ప్రజలకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేకపోయారు. మా పరిపాలనలో సామాన్య మానవుడి శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా ఉండేది. ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగపడింది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విపరీతంగా అప్పు చేసిందని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే గతంలోనే అప్పుల భారం పెరిగింది. ఇప్పుడు ప్రజాసేవ కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి మేము జవాబుదారీ. ప్రజలు నమ్మిన ప్రభుత్వాన్ని విమర్శించడానికి, కుట్రలు చేసే వాళ్ల మాటలు నమ్మొద్దని, వాస్తవాలు తెలుసుకోవాలని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.